అన్న ఎలా ఉంది అంటే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఏమైనా మార్పు కనిపిస్తుందా? మీరు చదువుకున్నారు, రేపు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అనే నమ్మకం కలుగుతుందంటారు? బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఎందుకు? ఫ్యూచర్. ఎందుకు బిఫోర్ 5 months బ్యాక్ ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉంది. ఉద్యోగాలేంటి, కంపెనీలేంటి వచ్చినాయి కదా, తీసుకొచ్చారు కదా, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. రిలయన్స్ నుంచి వచ్చినాయి అన్నారు. రోడ్లైనా మా ఊరికి వెళ్ళే రోడ్డు 5 నెలల క్రితం వరకు మాది పిడుగురాల దగ్గర ఊరు దరిద్రంగా ఉండేది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంత చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారు, లేకపోతే రోజా గారు అసలు అంత అధ్వానం 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు. అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, కొడాలి నాని కానీ, అమర్నాథ్ కానీ, ఈ 5గురు ఒక్కళ్ళన్నా గెలిచినట్టయితే వాళ్ళ మాట వినవచ్చు. మంత్రులుగా చేశారు కదా, ఎందుకు ఏం ఉపయోగం చేసన్న, ఏం ఉపయోగం? సంకనాకి ఇచ్చారు, మాట్లాడకూడదు కానీ. కాదు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మార్పు మీరు అన్నట్టుగా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ మీరు చెప్తున్నారు. మాకంటూ వాళ్ళ డిగ్రీలకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా లేకపోతే రాలేదు కాబట్టి గుద్దాం. రాలేదు కాబట్టి గుద్దాం. మార్పు కోరుకు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్ళి ఓటేసి వచ్చాం. మన మంచి ప్రభుత్వం.